హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అత్తమ్మాస్ కిచెన్. ఈరోజు అత్తమ్మాస్ కిచెన్లో అత్తమ్మ చేతితో బెండకాయ ఫ్రైని ఈజీగా 15 మినిట్స్లో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. అలాగే ఈ బెండకాయ ఫ్రైని జిగురు లేకుండా కరకరలాడుతూ పొడి పొడిగా రావాలంటే బెండకాయలు కడిగి పూర్తిగా తుడిచి ఆరబెట్టిన తర్వాతే మనం కట్ చేసుకున్నట్లయితే బెండకాయ ఫ్రై అనేది పొడి పొడిలాడుతూ వస్తుందండి. ముందుగా బెండకాయన్ని కడిగి తడి లేకుండా తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్లో నూనె వేసుకుని నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని పోపు చక్కగా సువాసన వచ్చినంత వరకు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకుని సన్నటి ఫ్లేమ్ మీద బెండకాయలను అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత కారం అయితే యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో బెండకాయలను అయితే ఫ్రై చేసుకోవాలండి. బెండకాయ ఫ్రై ఎప్పుడు చేసుకున్నా మూత లేకుండానే మనం బెండకాయ ఫ్రై చేసుకున్నట్లయితే ముద్దగా అవ్వకుండా ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుందండి. కాబట్టి బెండకాయ ఫ్రై ఎప్పుడు మూత లేకుండానే మనం ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, వీడియోలో చూస్తున్న విధంగా బెండకాయ ఫ్రై పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చిందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్గా, ఈజీగా, టేస్టీగా కూడా ఉంటుంది. మా వీడియోస్లో కంటెంట్ అనిపిస్తే ప్లీజ్ మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.